టాలీవుడ్లో నటభూషణుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సూపర్ స్టార్ కృష్ణులతో పోటీ పడే స్థాయికి ఎదిగారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుకొని అవకాశాలు ఇచ్చింది కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని శోభన్ బాబు తెలిపారు. నర్తనశాల, వీరాభిమన్యు 2 చిత్రాలు నా కెరియర్ని మార్చేశాయి. 2 చిత్రాల్లో అభిమన్యుడిగా నటించాను. వీరాభిమన్యు అయితే సంచలన విజయంగా నిలిచింది. కానీ విధి విచిత్రమైనది. వీరాభిమన్యు లాంటి సంచలన విజయం తర్వాత నాకు 4-5 ఏళ్ల పాటు సరైన అవకాశాలు రాలేదు. తర్వాత 2 సినిమాల్లో హీరోగా నటిస్తే ఆ 2 ఫ్లాప్ అయ్యాయి. అప్పటికే నాకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. భార్య పిల్లల్ని పోషించడానికి చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితి అనుభవించా. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న చిన్న వేషాలు వేశాను అని శోభన్ బాబు తెలిపారు. ప్రతిజ్ఞ పాలన అనే చిత్రంలో నారదుడి పాత్ర కోసం ₹750 రెమ్యునరేషన్ తీసుకున్నాను. ₹200, ₹1000 రెమ్యునరేషన్తో చిన్న చిన్న పాత్రలు చేసినట్లు శోభన్ బాబు తెలిపారు. అంతటి కష్టాలు అనుభవిస్తూనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నా. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తరహాలో పెద్ద హీరో కావటానికి ఈ సమయమే నాకు పాఠాలు నేర్పింది. వీరాభిమన్యు చిత్రం నాకు గుర్తింపు తెచ్చిపెడితే నా కెరియర్ని మలుపు తిప్పిన చిత్రం మనుషులు మారాలి. 1969లో తెరకెక్కిన ఈ చిత్రం నాకు హీరోగా ఫస్ట్ సోలో హిట్. ఈ చిత్రంతో నాకు కష్టాలు తీరటమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్లో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది అని శోభన్ బాబు తెలిపారు.